అనంతపురం జిల్లాలో రాజకీయాల్లో బల్లా పల్లవి పేరు చాలా మంది వినే ఉంటారు. మేము ప్రతి ఒక్క బిడ్డ చంద్రబాబు నాయుడు కోసం పోరాడతామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు నుంచి మేము రాని వాళ్ళు కూడా స్వచ్ఛందంగా బయటకు వస్తాం. మా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకునేంత వరకు మా ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కూడా ఆవిడ అనంతపురం లేదా కళ్యాణదుర్గం నియోజకవర్గాలకు సంబంధించి తనకు ఎమ్మెల్యే అవకాశం కల్పించాలని చెప్పేసి పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు. మీరు కార్పొరేటర్గా ఉన్న సమయంలో మేయర్ కాబోయారు. మేయర్ అనేటువంటి పదం మీ పేరు పదే పదే వినిపించింది. ఇక జనరల్గా ఏంటంటే పత్రికల్లో కూడా రేపు కూర్చుంటారు ఆవిడ సీట్లో ప్రమాణ స్వీకారం చేస్తారన్నట్టుగా వచ్చింది. ఆ రాత్రిగా సమీకరణాలు మారిపోయాయి. ఏం జరిగింది అప్పుడు? అంటే నన్ను అనుకోవడం అయితే కన్ఫర్మ్. నాకు లోకేష్ గారు సపోర్ట్ ఉండింది. లోకేష్ గారు నాకు లాస్ట్ వరకు కూడా ఫైనల్ వరకు కూడా సపోర్ట్ చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు మీరు ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారు, సరే. అంటే ఇంతమంది హేమీలతో పోటీపడి ఒక ఎమ్మెల్యే కావాలనుకునే సమయంలో మీకున్నటువంటి ప్రాథమిక మాధ్యమిక ఉన్నత అర్హతలు ఉంటాయి. కార్పొరేటర్గా పనిచేసిన అనుభవమే ఎమ్మెల్యేగా కావడానికి సహకరించదని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? ఈ రోజు నేను కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి సంపాదించుకుని వచ్చి నేను ఎదగాల్సిన అవసరం లేదు. అన్ని రకాలుగా నేను అనుభవించిన. ఈ రోజు నాకు 35 సంవత్సరాలైనా నేను చూడాల్సినట్టు అన్ని చూసినా, అన్ని అనుభవించిన. కాకపోతే ప్రజల్లో నాకంటూ ఒక మార్కు, వాళ్ళల్లో ఉన్న మంచిని అన్నిటినీ తీసుకున్నా. ఆ మంచిని నేను మళ్ళీ ప్రజలకి చూపించాలనుకుంటున్నాను. అనంతపురం నగరానికి వస్తే బలిజ సామాజిక వర్గం నుంచి అటు జయల్ మురళి కానీ, లేకపోతే రాయల్ మురళి కానీ, ఇటు ముస్లిం సామాజిక వర్గం నుంచి గౌస్ కానీ, లేదా జకీవుల్లా కానీ, అట్లాగే కమ్మ సామాజిక వర్గం నుంచి ఇంకా సీనియర్ పొలిటీషియన్ ప్రభాకర్ చౌదరి కానీ, కొండవీటి సుధాకర్ నాయుడు తన భార్య కోసం అడుగుతున్నాడు. కొండవీటి సుధాకర్ నాయుడు ప్రయత్నం చేస్తున్నాడు. దగ్గుబాటి ప్రసాద్ ప్రయత్నం చేస్తున్నాడు. దగ్గుబాటి ప్రసాద్కి లేదా ప్రభాకర్ చౌదరికి ఎవరికో ఒకరికి అనేటువంటి మాట కూడా వినిపిస్తుంది. ఇంతమంది హేమీలు ఉన్న నేపథ్యంలో మీ అభ్యర్థిత్వం కనీసం పరిశీలనకు వస్తుంది అనుకుంటున్నారా? ఎందుకు రాదండి? నాది పరిశీలనకు వచ్చింది. ఆల్రెడీ నాకు పార్టీ నుంచి కూడా నాదంతా మొత్తం నా బయోడేటా మొత్తం అంతా నన్ను వెరిఫై చేయడం కూడా జరిగింది. ఎందుకంటే నేను లేడీ యూత్ ఈ కాన్సెప్ట్ లో నన్ను ఖచ్చితంగా ముందుకు తీసుకుంటారని ఆలోచించాలనుకున్నప్పుడు, మహిళలకి అన్నప్పుడు నన్ను తీసుకుంటారు. ఇంకొకటి, నాలో ఇంకా వేరే క్వాలిటీస్ ఏ రకంగా చూసినా కూడా నేను పార్టీలో ఉన్నాను. కార్పొరేటర్ గా ప్రజల్లోకి వెళ్ళి నేను ప్రత్యక్షంగా ఎన్నిక కాబడినాను. ₹30 పార్టీకి డిపాజిట్ చేసి ఆ తర్వాత మీరు ఎలక్షన్ చేయడానికి కనీసం అంటే 10 నుంచి 15 కోట్లు ఖర్చు పెట్టుకోగలగాలి అనేటువంటి డబ్బుతో కూడిన రాజకీయం నడుస్తుంది. 30 కోట్లు పెట్టి 15 కోట్లు చేయగలిగినటువంటి ఆర్థిక స్తోమత మీకుందా? నిజంగా మిమ్మల్ని పార్టీ అడిగిందా ఆ లెక్కన? మీరేమి సమాధానం చెప్తారు దీనికి? మా పార్టీలో అయితే చంద్రబాబు నాయుడు గాని, లోకేష్ గారు గాని నన్ను అయితే ఆ విధంగా అడగలేదండి. ముందు నుంచి కూడా వ్యాపారాలు చేస్తున్నాము. మాకు పెట్రోల్ బంకులు గానీ, హోటల్స్ గానీ, ఫంక్షన్ హాల్లు అన్ని ఉన్నాయి. ఆ విధంగా పెట్టుకోగలిగే స్తోమత నాకుంది. నేను ఆ విధంగా చేయగలుగుతాననే ఆలోచనతోనే నేను ముందుకు వస్తున్నాను. అంటే 30 కోట్లు కాకపోతే కనీసం 25-20 అన్నాడు అడగలేదా మిమ్మల్ని? నన్ను అస్సలు ఇంతవరకు ఒక్క నయా పైసా కూడా అడగలేదు. నయా పైసా అడగలేదు, కానీ మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నట్టుగా మాత్రం మీకు సంకేతాలు అందుతున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ చిందరవందర గందరగోళ రాజకీయాల్లో మీరు ఇక్కడ నేను ఇమడగలుగుతానన్నంత మానసిక స్థైర్యం కానీ లేదా స్థిరత్వం కానీ మీకుందా? అంటే ఈమెకి ఎందుకు ఇంత ఉన్నప్పుడు ఈమె వచ్చి మళ్ళీ ఇంత టెన్షన్ ఇంత తీసుకోవడం అవసరమా అన్నట్టు తీసుకుంటారు. కానీ మేయర్ గా నేను రేపు కూర్చుంటున్నాను అన్న పొజిషన్ నుంచి ప్రొద్దున లేస్తేనే ఇంకొకరు కూర్చున్న పొజిషన్ నేను చూసిన. ఆ రోజే నేను నా మనసుని ఇది కాదు, ఇట్లనే ఉంటాయి రాజకీయాలు అని చెప్పి నేను ఆ రోజు నుంచే ఫిక్స్ అయినాను. అంటే మీరేమో ఏమీ జరగట్లేదు అని అంటున్నారు, అభివృద్ధి ఏం లేదు. వాళ్ళు 99% ఇచ్చిన హామీలు అన్నింటినీ నెరవేర్చామని ప్రతి వేదిక మీద సీఎం గారు చెప్తున్నారు. దీనికి ఏమంటారు? ఆయన అవి చెప్పడానికి, బటన్లు నొక్కడానికి మాత్రమే బయటకు వస్తారు. ప్రజల్లోకి వచ్చి ప్రత్యక్షంగా ఆయన ఆ రోజు పాదయాత్రని చేసినారు. ప్రతి ఒక్కరికి తలలు నిమిరి ముద్దులు పెట్టి వెళ్ళినారు. ప్రతి ఒక్కరిని టచ్ చేస్తే వెళ్ళినారు. ఈ రోజు ఆయన ఎంత మాత్రం ప్రజల్లోకి వస్తున్నాడు?
మేడం గారు, మీరేమో మీ నాయకుల సచ్ఛీలతని ఔన్నత్యాన్ని ప్రకటిస్తున్నారు, కానీ చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో 300 కోట్ల అవినీతికి పాల్పడ్డారని అరెస్ట్ చేసి లోపలేశారు. అంటే సచ్ఛీలత అనేది ఉంటే అరెస్ట్ కారు కదా, మీరేమంటారు? వాళ్ళకి ఏ విధంగానూ ఆయనని ఇరికించడానికి ఏ విధంగానూ అవకాశం లేదు. కాకపోతే జగన్ కి ఒకటే ఉన్నింది, ఆయన 16 నెలలు జైల్లో ఉండి వచ్చినాడు. ఈయన ఒక 10 రోజులైనా ఈయన్ని జైల్లో పెట్టాలా, జైలు అనేది ఈయన పేరు మీద కూడా వినిపియాలా అనే ఉద్దేశంతో ఆయన్ని ఆ రోజు పెట్టడం జరిగింది. కళ్యాణదుర్గంలో మంత్రి చేసిన డెవలప్ ఏంటి, ఆవిడ పనితీరు ఎలా ఉంది? ఆమె పనితీరు అని చెప్పలేను కానీ ఆమె పనితీరు, ఆమె శాఖలో ఎంత అవినీతి జరిగింది అనేది ఆ కాన్స్టిట్యున్సీ లో ఎవరిని అడిగినా కూడా చెప్తారు. వాళ్ళ కమ్యూనిటీకి చెందిన వాళ్ళే చాలా మంది ఆమెకి ఎగ్నెస్ట్ గా కూడా ఉన్నారు. బెంగళూరులో ఆమె వ్యాపారాలన్నీ వాళ్ళ హస్బెండ్ జరిపేవారు. ఇక్కడ నుంచి ఆమె అన్ని ఇక్కడంతా కలెక్ట్ చేసుకొని సొమ్మంతా అక్కడ బెంగళూరుకు పంపించింది. ఈ రోజు జగన్ మొత్తం మూటముడులుగా అంతా కట్టించేసి మొత్తం పెనుగొండకు పంపించేసినాడు. రేపు పొద్దున ఓడిపోయిన తర్వాత అయినా సరే ఆమె ఇక్కడెక్కడ కనిపించదు, గో బ్యాక్ అని చెప్పేసి బెంగళూరుకి వెళ్ళిపోవడమే తప్ప. ఇప్పుడు అనంతపురం నగరంలోకి వస్తే, అనంతపురం నగరానికి వస్తే నగరం ఈ 5 ఏళ్లలో భారీగా డెవలప్ అయింది అనేటువంటి ప్రచారం జరుగుతుంది. అంత డెవలప్ అయిందా గతంలో? ఈ ఎమ్మెల్యే గారు అట్లా చేశారా? ఈ ఎమ్మెల్యే గారి పనితీరు పట్ల మీ ఒపీనియన్ ఏంటి? డెవలప్మెంట్ అనేది ఎక్కడన్నా కనిపిస్తే డెవలప్మెంట్ అంటాము. డెవలప్మెంట్ కాంది ఈ రోజు మేము ప్రత్యక్షంగా మా కళ్ళతో చూస్తున్నాము. ఈ రోజు కూడా ఇప్పుడు కూడా మాకు ఇంట్లో నీళ్లు రావట్లేదు. ఆ రోజు మేము వేసిపోయిన పైప్ లైన్లే, ఆ రోజు మేము వేసిన డ్రైన్లే, కాలువలు, రోడ్లు, డివైడర్లు మొత్తం అన్ని కూడా ఆ రోజు మేము చేసిపోయినట్టు కూడా ఈ రోజుకు వాళ్ళు దాన్ని తీర్చిదిద్దుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆయన ఈ రోజు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన ప్రభుత్వంలో తీసుకొచ్చి చేసినట్టు ఏమన్నా ఉంటే చూపించండి అంటున్నా.